మరికొద్దిసేపట్లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. మద్యం కేసులో సాక్షిగా ఏం చెప్తారన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఇవాళ సిట్ ముందు హాజరయ్యారు రాజ్ కశిరెడ్డి తండ్రి ఉపేందర్. 5 నెలలుగా రాజశేఖర్ రెడ్డి అందుబాటులో లేడని సిట్ అధికారులకు చెప్పారు ఉపేందర్ రెడ్డి. కశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరాలు ఉపేందర్ రెడ్డి ఫోన్లో లేవని గుర్తించారు అధికారులు. 4 సార్లు నోటీసులు ఇచ్చిన అజ్ఞాతంలోనే రాజ్ కశిరెడ్డి ఉన్నారు. రేపు విచారణకు రావాలని ఇప్పటికే మిథున్ రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. సిట్ విచారణకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, నిన్నే రావాల్సి ఉంది, బట్ ఈ రోజు వస్తానని చెప్పినట్టున్నారు. సో ఎంతసేపట్లో హాజరు కాబోతున్నారు? సిట్ ఎంతసేపు ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తోంది? ఎంక్వైరీ ఎలా కొనసాగే అవకాశం ఉంది? సో తనకు తెలిసినటువంటి విషయాలను లిక్కర్ కేసులో మొత్తం వెల్లడిస్తుంటూ కూడా సాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని గతంలో సిఐడి విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన వెల్లడించారు. ఒకవేళ సిట్ తన విచారణకు పిలిస్తే తనకు మద్యం అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ అంశాలు అయితే తెలుసో ఆ ప్రతి అంశాన్ని కూడా తను విచారణకు పిలిస్తే స్పష్టం చేస్తానంటూ కూడా చెప్పారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు జారీ చేశారు, విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సిట్ కార్యాలయం నా వెనక ఏదైతే కనిపిస్తోందో ఈ సిట్ కార్యాలయంలోనే ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ప్రస్తుతం కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అలాగే ఉపేందర్ రెడ్డి ఆయన తండ్రికి సంబంధించి దాదాపు గత 5 నెలల్లో కూడా ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వివరాలు ఏమీ కూడా అందుకు సంబంధించి అందులో లేవని కూడా ప్రస్తుతం సిట్ అధికారులు గుర్తించారు. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఏవైతే గతంలో లిక్కర్ కేసులో కొన్ని అక్రమాలు జరిగాయి, అక్రమాలకు సంబంధించి మొత్తం నిధులను పక్కదారి పట్టించారో వాటిని మొత్తాన్ని కూడా వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశారు. అందులో కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తులో భాగంగానే ఆయన తండ్రికి ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు సిట్ అధికారులు విచారిస్తున్నారు. అందులో భాగంగానే నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సిట్లో ఆయన విచారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉపేందర్ రెడ్డికి కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి కానీ ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇక విజయసాయిరెడ్డి మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణకు రాబోతూ ఉన్నారు. ఆయన ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ప్రస్తుతం విచారణకు సంబంధించి సిట్ అధికారుల నుంచి కాల్ వెళ్ళవలసి ఉంది. ఆ కాల్ వెళ్ళిన తర్వాత ఆయన విచారణకు హాజరవుతామంటూ కూడా చెప్పారు. కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఆయన విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. లిక్కర్ కేసులో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల వెనుక మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేది చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఇచ్చేటటువంటి వాంగ్మూలం ఆధారంగానే విచారణ ముందుకు వెళ్ళబోతోంది. సిట్ అధికారులు కొంత ఇప్పటికే వివరాలను సేకరించారు. ఆ వివరాలన్నింటినీ కూడా పెట్టి విచారించేటటువంటి అవకాశం అయితే వాంగ్మూలాన్ని నమోదు చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ వసంత్.